Baby, what is this? Hindi. Shabu Indi. The Thai people చాలా ఇష్టంగా తింటారు ఇది. Today come for birthday spend. బర్త్డే హస్బెండ్ గిన్ షాబు ఇండిలో అవన్నీ Kim shabu Hindi. Miniแล้วนะคุณโตไม่เอา మా అన్నీ బాయిల్ చేసుకొని ఇలా తింటూ ఉంటాం. ఇది థాయ్ పీపుల్కి చాలా చాలా ఇష్టమైన ఫుడ్. చాబ్ అనేది ఇలాంటి సాస్ వండిస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాస్. ఆ బాయిల్ చేసుకుందని తీసి సాస్లో ముంచుకొని తింటూ ఉండడం. వీటిలో ప్యాకేజెస్ ఉంటాయి. 249 బాత్, 299 బాత్ అలాగా. 399 ఇంకోటి ఉందంట. దాంట్లో బీఫ్ ఉంటుంది. నా వైఫ్ కూడా బీఫ్ తిందు. సో వీ ఆప్ట్ ఓన్లీ ఫర్ 299 బాత్ ప్యాకేజ్. దాంట్లో ఏమి ఇస్తారంటే ఎక్స్ట్రాగా ష్రింప్ ఉంటుంది. ఎన్ని కావాలని ఇస్తారు, అడిగినని ఇస్తారు. ఫిష్ ఉంటుంది, డాలీ అని బోన్లెస్ ఫిష్, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత కావాలని ఇస్తారు. టైం లిమిట్ ఏమి ఉండదు అనమాట. కూర్చొని ఎంతసేపు అని తినొచ్చు. ప్లస్ డ్రింక్స్ ఉంటాయి. ఇది లెమన్ టీ ప్లస్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి. ఇలా ట్రేస్లో పెట్టిస్తారు. ఇంతమంది తింటూ ట్రేస్ బిల్డింగ్ కట్టేస్తారు. అంటే అని తింటారు. ఎన్నన్నీ ఇస్తారు మనకి ఏం కాదు. బేబీ అలా ఇది థాయ్ పీపుల్కి చాలా 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 ఇష్టమైన ఫుడ్. ఈ రెస్టారెంట్ని షాబు ఇండి అంటాం. ఇంకోటి ఉంది వేరే షాబూషి అని. అది అక్కడ టైం లిమిట్ ఉంటుంది, జస్ట్ 1 అవర్ అన్నమాట. సేమ్ ప్రైస్ 299 బాత్. కానీ ఇది చాలా బాగుంటుంది దానికంటే. ఇది బాయిల్ చేసిన తర్వాత ఇలా ఉంటాయి. తింటే సూపర్. ఇది డాలీ ఫిష్ అన్నమాట. ఈ డాలీ ఫిష్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బోనే ఉండదు దాంట్లో. గుడ్ వెజిటేబుల్స్, ఇంకా రైస్ అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఓన్లీ మీట్స్. బేబీ నీ వసాబీ సాస్ మై సాస్ అలాగా నీ ఇది వచ్చి సీ ఫుడ్ సాస్ ఒకటి. అంటే సీ ఫుడ్ అంతా మిక్స్ చేస్తారు. ఇది ఇంకో డిఫరెంట్ థాయ్ సాస్. అంటే స్పైసీగా ఉంటుంది బాగా. తింటే చాలా చాలా టేస్టీ ఉంది. సెకండ్ టైం మళ్ళీ ఆర్డర్ చేశాను. shrimp and fish and fresh vegetables. The ginger chilies. ఇది పోక్. ఇది నార్మల్గా నేను పోక్ తిన్ను. అంటే ఫ్రై చేసిన పోక్ తింటా కానీ బాయిల్ చేసిన పోక్ తినను. బట్ సమ్టైమ్స్ బాగానే ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ మై రెగ్యులర్ థింగ్ ఈస్ లైక్ ఫిష్.
యా ఆఫ్ కోర్స్ మెజారిటీ ఆఫ్ ద థాయ్ పీపుల్ ఏంటంటే పోక్ తింటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈస్ లైక్ సీ ఫుడ్ కానీ బీఫ్, అవి రెండు లేనప్పుడు పోక్, అండ్ ద లాస్ట్ చాయిస్ ఇస్ చికెన్. మటన్ అనేది ఆల్మోస్ట్ ఉండదు, ఎక్కడ ఉండదు, అండ్ ది డోంట్ లైక్ ఇట్. సో మళ్ళీ ఇంకో ప్లేట్ తెప్పించాను. వన్ మోర్ ప్లేట్. వాట్ ఇస్ దిస్ బేబీ? เต้าหู้ปลา same like fish ball. అంటే ఫిష్ ప్రాసెస్ చేసిన ఫిష్, అది సంథింగ్ డిఫరెంట్ టేస్ట్ ఉంది ప్రాసెస్డ్ అన్నీ. ఫ్రెష్ ఫిష్ అంటే చాలా బాగుంటుంది. Yes. อร่อยไหม What you eat? ลอลีปลาดอลลี่లాస్ట్కి ఇలా బాయిల్ అవుతూ 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 కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఆ వాటర్ అంతా బాయిల్ అయిపోయేటప్పుడు మళ్ళీ కావాలంటే కొత్త వాటర్ కూడా పోస్తుంటారు, దాంట్లో ఫుల్ చేస్తారు. మనం తినేయకుంది పోస్తూ ఉంటారు. నో టైం లిమిట్. హ్యాపీగా బ్రహ్మాండంగా ఒక్కొక్కరు 3 hours అలా కూర్చొని తింటూ ఉంటారు. వాళ్ళకి చాలా చాలా ఇష్టమైనది కాబట్టి ఎంతసేపు అని కూర్చొని తింటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బియర్ ఉండదు. ఇక్కడ సాబూషిలో బియర్ ఉంటుంది. బయట లోకల్ రెస్టారెంట్స్ ఉంటాయి ఇలాగే, బాయిల్ చేసినవి కొన్ని ఉంటాయి, ప్లస్ కొన్ని అయితే అంటే ఏమంటారు ఫ్రై చేసుకొని తినేటివి ఉంటాయి కొన్ని. నెక్స్ట్ టైం చూపిస్తాను. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. లాస్ట్ 4 pieces of fish. అది అయిపోగానే చాయ్ చాయ్ ఆవు చాయ్ న్యూ హొక్కైడోไหมอร่อยไหมอร่อยมาก అది తినేసి ఐస్ క్రీమ్ తినేసి ఇంక వెళ్ళిపోవడమే. ఫర్ 598 బాత్ అంటే రఫ్గా 600 బాత్. 600 బాత్ అంటే ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో 1400 రూపీస్ ఆర్ 1500 రూపీస్ అలా ఉంటుంది ఇద్దరికి. ఫైనలీ మొత్తం అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసాం దానికి. పాట్ ఆహా, ఫుల్ స్టమక్ ఫుల్. అన్నీ అయిపోయినాయి. ఎంచి ఐస్ క్రీమ్ ఇంకా ఉంది కొంచెం. ఫినిష్. గో బ్యాక్ హోమ్. ఈ ఐస్ క్రీమ్ వచ్చి మిల్క్ హొక్కైడో అంటారు. మిల్క్ హొక్కైడో ప్లేస్ ఉంది కదా జపాన్లో, దాని పేరు మీద మిల్క్ హొక్కైడో. చాలా 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 టేస్టీగా ఉంటుంది. వెరీ డెలీషియస్ ఐస్ క్రీమ్. ఈ మీట్ అంతా తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తింటే అబ్బా, మన హైదరాబాద్ బిర్యానీ తిన్న తర్వాత డబుల్ కా మీటా స్వీట్ తిన్నంత హ్యాపీగా ఉంటుంది. బేబీ అలా ఇలా Dia continue mai.
ఇంటికి వెళ్ళిపోదాం. ఇది గ్యాస్ స్టేషన్, ఇది పీటీటీ అంటారు. చాలా పాపులర్గా, చాలా ఎక్కువ ఉంటాయి థాయిలాండ్, ఎక్కడ పట్టినా ఉంటాయి. చూడండి గ్యాస్ స్టేషన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇలా స్ట్రైట్గా మూలకి వెళ్తే ఆ కార్నర్లో 7-Eleven స్టోర్ ఉంటుంది, కన్వీనియన్స్ స్టోర్, చాలా పాపులర్. పీటీటీ ఎక్కడుంటే క్యాఫే అమెజాన్ అక్కడ ఉంటుంది. ఇట్స్ వెరీ అఫోర్డబుల్, అంటే ఎక్కువ కాదు, చాలా కంఫర్టబుల్ రేట్స్ అన్నమాట. స్టార్బక్స్ ఎక్స్పెన్సివ్. ఇది నా వైఫ్ కారు, సివిక్ ఆర్ఎస్. ఇండియాలో లేదనుకుంటాను ఆర్ఎస్, సివిక్ ఉంది కానీ ఆర్ఎస్ లేదు. ఆర్ఎస్ ఈస్ లైక్ టర్బో ఇంజిన్ కార్ అది. ఇది ఆ కార్నర్లో జస్ట్ పెద్దది ఆ వైట్కి ఉండేదంతా 7-Eleven అన్నమాట, కన్వీనియన్స్ స్టోర్. థాయిలాండ్కి వచ్చే వాళ్ళకి చాలామంది తెలిసి ఉంటుంది. ఇది పీటీటీ గ్యాస్ స్టేషన్. ఇది గ్యాస్ కోసం ఆగాము ఇక్కడ. పైన ఉంది గ్యాసోల్ 95, గ్యాసోల్ 91 అండ్ డీజిల్. డీజిల్ని ఇప్పుడు B7 అంటారు అన్నమాట, ద రెగ్యులర్ డీజిల్. ఇంకా అంతకంటే చీప్ డీజిల్ ఉంది, B12, B20 అని, అది వేస్ట్. అది గ్యాసోల్ 95 అంటే అది ప్రీమియం పెట్రోల్, గ్యాసోల్ 91 నార్మల్ పెట్రోల్. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ప్రైస్ అట్ సైడ్ ఉంది అనుకుంటాను, చూస్తాం. మనకు ఇక్కడ ఓకే, ఇంటికి వచ్చేసాం ఫైనలీ. నెక్స్ట్ వీడియోలో ఒకసారి హౌస్ టూర్ అంటే హౌస్ వీడియో చూపిస్తాను ఒకసారి నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ సేమ్ టైప్ ఆఫ్ హౌసెస్, ఒక 1, 2, 3, 4, 5, 6, 7, 8 హౌసెస్ ఉంటాయి. ఈ టైపు ఇండిపెండెంట్ హౌసెస్ టైప్ అన్నమాట. బిగ్ ల్యాండ్, బిగ్ ప్లేస్ ఇన్ ఫ్రంట్. లాక్ లేవా? ఓకే. Mai vodka. Gini ya vodka. Ma. ఇది కార్ పార్కింగ్. ఈరోజు కార్ కవర్ వేసాం, అంత పేషెన్స్ లేదు. ఇట్ టేక్స్ టైమ్. ఈ సివిక్ ఈజీ, కానీ ఆ పెజోరో స్పోర్ట్ కవర్ చేయాలంటే ఓ మై గాడ్, ఇట్స్ చాలా డిఫికల్ట్. అది హైట్ ఉంటుంది, నేను పైకి ఎక్కి చేయాలంటే ఇప్పుడు ఈరోజు ఓపిక లేదు. స్టమక్ ఫుల్. అండ్ అక్కడ లైట్స్ కనిపిస్తుంది, అది మెయిన్ రోడ్ అన్నమాట. ఈ ఫ్రంట్ అంతా ఖాళీ ప్లేస్ ఉంది. నెక్స్ట్ టైం ఐ విల్ షో యూ మై హౌస్. గుడ్ నైట్.